హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను ఇప్పుడు సేమియా పుల్లలతో ఒక స్వీట్ చేస్తాను. అయితే దీన్ని ballalidh అంటారు అరబీ వాళ్ళు. నేను ఇప్పుడు ఈ ప్యాకెట్ ఒకటి ఫుల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. అంటే ముందుగా మనం అవి సేమియా పుల్లలో ఉడికించుకోవాలి. సేమియా పుల్లలు తింటున్నాను. చూడండి, తొందరగా అయిపోతాయండి. ఒక్క 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి. చూడండి, సేమియాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు జల్లెట్లో వేసుకుని వడపెట్టుకుందామండి. చూడండి, ఇలా ముసకాల్లో వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకోవాలి. గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను. అయితే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 2 గ్లాసెస్ పంచదార తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను. కొద్దిగా కుంకుమ పువ్వు పౌడర్ ఉంటుందండి, అది కలర్ కోసం కుంకుమ పువ్వు పౌడర్ వేసుకోవాలి. లాలిక్కాయల పొడి అండి, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, అన్నం తినే స్పూను, ఆ స్పూన్తో 1 స్పూన్ తీసుకోవాలి. బటర్ ఉంటే బటర్ వేసుకోవాలండి. అంటే ఇంట్లో టైం బటర్ లేదు, బటర్ వేయలేదు. బటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. బటర్ తీసుకోవాలి, ఓకేనా. కుంకుమ పువ్వు వేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకోవాలి బాగా. కొద్దిగా వాటర్ ఉందండి, వెయిట్ చేద్దాం కొంచెం సేపు. స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మనం దీనిపైన ఒక గుడ్ ఆమ్లెట్ వేసుకుని ఇవ్వాలండి కొయ్యటలకి. వాళ్ళకి అలాగే నచ్చుతుంది, గుడ్ ఆమ్లెట్ వేయాలండి. స్వీట్ అంటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రోజు కుమారిని చేసి పంపించమని చెప్తారు. కాబట్టి నేను కూడా మీకు చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1 లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేంటండి విశేషాలు? ఎలా ఉన్నారో? బాగున్నారా? చూడండి, స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.